సీత సీత వస్తున్నా. గంటలే. ఏ గంటలండి? గుడి గంటలు, ఎద్దు కట్టే గంటలే. అమ్మాయి చూడా. ఇవిగో మావయ్య. చూడవే, ఇక నుంచి మీ అత్తలంతా కోడల దగ్గర నేర్చుకోవాల్సిందే. బానే ఉంది. ఇంకా పెళ్లి అవ్వకుండానే మేనగోళ్ళని వెనకేసుకొస్తున్నారు. పెళ్లి అయితే కోడలు మామ కలిసి నన్నే బయటకు గంటేటట్టున్నారే. ఆ పని మేమెందుకు చేస్తామే? అది ఏమైనా చేస్తే నీ కొడుకే చేయాలి. మా కొడుకు ఎందుకు చేస్తాడు? ఏమైనా డాక్టర్ చదువుతున్నాడుగా, వాడు బాబు బండి తోలుకుంటున్నాడంటే మరి. చాలండి, ఎంతసేపు వాడిని ఆడిపోసుకోవడం తప్ప మీకు ఇంకా వేరే పనే లేదు. అవును, వాడిని ఆడిపోసుకోవడం నాకు, నన్ను ఆడిపోసుకోవడం నీకు తప్ప వేరే పని ఏమీ లేదు. సీతమ్మ. ఏం బాబు వెంకటేశ్వర్లు, ఉత్తరం సీతమ్మగా వచ్చిందా? సీతమ్మ కాదు రంగయ్య, నీకే వచ్చింది. మరి సీతమ్మని పిలుస్తావరా సన్నాసి? అది అలవాటు కదా రంగయ్య. సన్నాసి అనిపించుకోవడమా? ఎక్కడి నుంచండి ఉత్తరం? పోస్ట్ ఆఫీస్ నుంచి. ఆ మాత్రం తెలుసులేండి, ఎవరు రాశారు అని. మనకి ఇంకెవరున్నారే రాయడానికి? నీ సుపుత్రుడే. అబ్బాయి దగ్గర నుంచా? సుగుణా, చదువమ్మా. చదవడానికి ఏముంటుంది, నాకు డబ్బు అవసరం, వెంటనే పంపించాలి, లేకపోతే కాలేజీ నుంచి గెంటేస్తారు, అంతేనా? అవును మావయ్య. మీకెలా తెలిసింది? తెలియడానికి ఏముంది, ఈ 3 ముక్కలు తప్ప 4వ ముక్క ఎప్పుడైనా రాసేవాడు. అసలు ఇలాంటి ఉత్తరాలు 100, 50 రాసి ఉంచుకుంటాడు. ఎప్పుడు డబ్బు అవసరం అయితే అప్పుడు ఒకటి డబ్బాలు వారేస్తుంటాడు. మీరు మరీను, వాడెంత అవసరం ఉండి రాశాడో. అంటే వాడు అవసరం డబ్బు కోసమేనా? నువ్వెలా ఉన్నావు, అమ్మేలాగుంది, నాకు కాబోయే పెళ్ళావు ఏం చేస్తుంది, ఇవన్నీ రాయక్కర్లేదు, అది అవసరం లేదా? ఇవన్నీ రాస్తూ కూర్చుంటే చదువు ఎవరు చదువుతారండి? నువ్వు ఉన్నావుగా. అది సరే, ఇంతకీ వాడికి ఏమైనా పంపుతారా లేదా? లేవు, డబ్బుకు వెనకాడి వాడు చదువు పాడు చేస్తాను అనుకున్నావా? రెక్కల ముక్కలైనా సరే వాడిని డాక్టర్ చేసి తీర్తానే. నా చెల్లెలికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. ఆనాడు ఈ ఊరికి ఒక డాక్టర్ రాకపోతే కదా నా చెల్లెలు చచ్చిపోయింది, అది మర్చిపోగలనా? అన్నయ్య, ఆనంద డాక్టర్ కావాలి అంది. అవుతాడు, నా కూతురునిచ్చి పెళ్లి చేయదు, చేస్తానే. ఇంతకీ ఎంత కావాలన్నాడు? 200 మావయ్య. నేను వచ్చేదాకా నువ్వు ఎలాగో తినకుండా ఉంటావు. సరే, అమ్మాయిని కూడా ఎందుకే మాడుస్తావు? అమ్మాయి కూడా వడ్డించు. పర్వాలేదులే మావయ్య, నువ్వు తిన్నాక మేమిద్దరం తింటాం. ఇదిగో అత్త వెనకేసుకొస్తున్నావు, గుంజీలు తీస్తే జాగ్రత్త. అది మీ వంశానికి అలవాటు. నేను పద్దాలనే మిల్లికి అర్జెంట్ గా బత్తాలు వేసుకెళ్ళాలంటే వస్తావా? భలే ఓడివే, కిరాయి వదులుకుంటానా? ఏమాత్రం బస్తాలు ఉంటాయేటి? 100 బత్తాలు ఉంటాయి, 2-3 దోవలు అయితే సరిపోతుంది. సరే పదా. అదేంటండి అన్నం తినకుండా వెళ్ళిపోతున్నారు? అన్నం తింటే నిద్ర వస్తుంది, అసలు రోడ్లు బాగోలేవు. బాగానే ఉంది, కొడుకు కోసం కడుపు మార్చుకో. ఇవాళ మార్చుకుంటానేమో, రేపు పొద్దున డాక్టర్ వస్తే హాయిగా కూర్చొని తింటాను. వదరా, నీ డబ్బు ఎక్కడ పోద్దు సుబ్బయ్య, ఇవాళ కాకపోతే రేపు ఇస్తాను, అంతేగాని నీ డబ్బు కోసం ఊరు వదిలిపెట్టిపోతానా? అది కాదు రంగయ్య, ఏ రోజు ఎట్టుంటుందో ఎవరు చెప్పగలరు? ఈ రోజులా రేపు ఉంటుందని గ్యారంటీ ఏంది అంటాను. అబ్బాయి చదువుకుంటున్నాడు కాబట్టి నాకు ఈ అవస్థ అంత, లేకపోతే బంగారం లాంటి ఇల్లు నీకు తనక పెట్టే అవస్థ నాకెందుకయ్యా? మావయ్య మావయ్య బా వస్తున్నాడు. బా? అవును అత్తయ్య. సుబ్బయ్య గారు, తర్వాత మాట్లాడుకుందాం. అబ్బాయి మాట విన్నాడంటే డబ్బు కోసం ఇంత ఇబ్బంది పడుతున్నావు కదా అని అసలు చదివే మానేస్తానంటాడు. ఇంతకాలం చదివిన చదువంతా పాడైపోతుంది. సరే, అసలు సంగతి దేవుడు కానీ వడ్డీ డబ్బులు నా ముందు పంపించు. అలాగే బాబు బాగా చదువుతూ. అదేమిట్రా చెప్పా చేయకుండా వచ్చేసావు? ఉత్తరం ఒకేనా రాలేదు? అది కదమ్మా, ఏముంది, రాసి ఉంచుకున్న ఉత్తరాలన్నీ అయిపోయి ఉంటాయి, అందుకని సరాసరి ఆడే వచ్చేసాడు. మీరు ఊరుకుందరు, ఎప్పుడు బయలుదేరాడో ఏమిటో. పద బాబు, స్నానం చేసిరా, గొంచెద్దుగా. వద్దమ్మా, చాలు. వద్దంటే ఎలాగరా? బావకి ఇష్టమని ఎంతో భ్రాంతిపడి చేసింది సుగుణ, తిను. అత్తయ్య చూసావా, బావ ఇదివరకు ములక్కాలు శుభ్రంగా నవిలి తినేవాడు, ఇప్పుడు చూడు అసలు తిండమే మర్చిపోయాడు. అది మర్చిపోవడం కాదమ్మా, పేసను. ఇదేం చూసావు, పట్నంలో చూడాలి సోకు, ముష్టోడికి కానీ ధర్మం చేయడానికి మనసు ఒప్పదు కానీ హోటల్లో సగం ఇడ్లీ తిని సగం పారేస్తాడు. పేసను. హోటల్ కూడా మీకు వంట పెట్టిందన్నమాట. రేపొద్దున నీ కొడుకు డాక్టర్ అయితే మనం అంతా హోటల్ కూడా తినాల్సిందే. ఎందుకని? మీరంతా వంట చేసి కందిపోతారని. ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? బాగానే ఉంది, ఎందుకు వచ్చినట్టేమిటి? రాకూడదా? పిచ్చి మామ, వాడు ఉట్టినే రాడే, ఈసారి ఏదో పెద్ద మొత్తం పట్టడానికి వచ్చి ఉంటాడు. వాడు తినడానికా? మాట నేనా? నేను అసలు కాలేజీ మానేయాలనుకుంటున్నా. ఎందుకని? మిమ్మల్ని రకంగా బాధపెట్టడం ఇష్టం లేక. అయితే ఎన్నాళ్ళు చదివిన చదువు? వాడి కోసం చదువుతున్నాడా? నాకు డబ్బు ఎక్కువే చదివిస్తున్నాను, చదువుతున్నాడు. ఈ సాధక బాధగారు వాడికి తెలిస్తేగా. అబ్బా మీరుండండి. లేకపోతే ఏంటి వాడు మాట్లాడేది?
ఉత్తరం రాయడం పాపం డబ్బు పంపిస్తూనే ఉన్నాంగా, ఇబ్బంది పెట్టింది ఎప్పుడు? మీరు పంపేది కాలేజీ ఫీజుకి పుస్తకాలకి, ఇంకేం అక్కర్లేదేమిటి? ఏం కావాలో చెప్పరాదు? తోటి వాళ్ళంతా కార్ల మీద స్కూటర్ మీద వస్తారు, ఎప్పుడు సూట్లోనే ఉంటారు. వాళ్ళంతా లక్షాధికారులు రా. కనీసం సూటు కుట్టించుకోవడానికైనా స్తోమత లేనప్పుడు చదువుకుంటుంది దానికి. ఏ రోయ్, పెద్దోళ్ళతో తిరుగుతున్నట్టున్నావు, పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి. మన స్థితి ఏంటో తెలుసుకో. సూట్లు బుట్లు వేసుకుంటే కదరా చదువు వచ్చేది. బుర్ర ఉండాలరా, బుర్ర. అని చేసావమ్మా, ఈ సంగతి మీ మావయ్యకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? సీత, సీత, నాకు త్వరగా అన్నం పెట్టు, కూలికి పట్టణం వెళ్ళాలి. అమ్మ సుగుణ, మల్లెపూలు మల్లెపూలు అన్నావుగా, ఇదిగో తల నిండా పెట్టుకో, పెళ్లి కూతురులా ఉండాలి. మన బుర్రకథ బలరామయ్య కూతురు చచ్చిపోయింది అనుకున్నారుగా, కాదట, తిరిగి వచ్చిందట. అలాగా? గోదావరిలో దూకితే ఎవరో చూసి పైకి లాగారట. ఇప్పుడు 3వ నెలట. అయినా ఆడది హద్దులో ఉండాలి గాని బరి తెగించి పెళ్లి కాకుండా తల్లి అయితే అది ఆడదా? ఆ అమ్మాయి మాత్రం ఏం చేస్తుంది? వాడేలాంటి వాడు. వాడికే మగోడు, వాడి ఇష్టం, దానికి ఉండాలిగా బుద్ధి. అప్పుడే కూర్చోద్దు. ఏమండి, ముహూర్తాల శాస్త్రి గారు ఎక్కడైనా కనిపిస్తున్నారా? కనపడు, ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తాడు. ఈలోగా ఏదైనా మంచి ముహూర్తం ఉందేమో చూడమంటారా? ఎవరిదైనా పెళ్ళే? ఎవరిది? మన సుగుణదే. సుగుణదా? నీ కొడుకిచ్చి చేయవా? నువ్వో సుగుణ మాత్రం నీ కొడుకిచ్చి పెళ్లి చేయలేదు. నా చెల్లెలు దెయ్యం, నేను పట్టుకు పీక్కు తింటుంది, జాగ్రత్త. ఎవరికో ఎందుకు ఇస్తామండి? మన ఆనందకి. వాడికి అప్పుడే పెళ్ళి ఉంటే వాడు డాక్టర్ కావద్దు? పెళ్ళైతే మాత్రం చదవకూడదా? పెళ్ళైన తర్వాత చదువా? ఇక ఒకటే చదువు. వాడు ముందు డాక్టర్ కావాలి, లేకపోతే మన ఊళ్ళో తలెత్తు తిరగద్దు. ఇప్పుడు త్వరగా పెళ్లి చేయకపోయినా తలెత్తుకుని తిరగలేం. ఏమిటే సరిగా చెప్పాడో రాదు? అమ్మాయి నీళ్లు పోసుకుందండి. రోజు పోసుకుంటానే ఉంది కదే. అది కాదండి, అమ్మాయి అమ్మాయి నెల తప్పిందండి. మొన్న ఆనంద్ వచ్చినప్పుడు ఎందుకని దాన్ని అలా చెప్తారు? దీనంతటికీ కారణం వాడు. ఎవడే? నీ కొడుకే. కొడుకో నెత్తి నెక్కిస్తున్నావుగా, సెకండ్ శాస్త్రి చేశాడే. ఉండు, వాడిని దీన్ని ఇద్దరిని నరికేస్తాను. అవునే, నాది పిచ్చి ఆవేశమే. అందుకే అందరూ కలిసి నన్ను పిచ్చివాణి చేసి ఆడిస్తున్నారు. ఈ రోజు పెళ్లి కాకుండా తల్లయిందంటే ఆ బుర్రకథ బలరామిలాగా నా పేరు కూడా బదారెక్కుతుంది. ఎందుకు ఎక్కుతుంది? ఈ విషయం ఎవరికి తెలియకముందే ఆ 3 ముళ్ళు వేయించేద్దాం. వేయించేస్తావు. ఎంత తేలిగ్గా చెప్పేశావే. ఎన్ని కష్టాలు పడి వాడిని డాక్టర్ చేయాలనుకున్నాను, వాడి మీద ఎన్నెన్ని ఆశలు పెట్టుకున్నాను. ఒరే ఎంత పని చేశావురా. అబ్బబ్బబ్బా, మీ మూలంగానే నలుగురికి తెలిసేటట్టుంది. మీకు పుణ్యం ఉంటుంది, ఊరుకోండి. పెళ్ళైన తర్వాత ఆ చదువు పూర్తి చేస్తాడు. ఎప్పుడో చేయాల్సిన పెళ్లి ఇప్పుడే చేసాం అనుకుందాం. మీరు వెళ్ళండి, వెళ్ళి వాడిని తీసుకురండి. వెళ్ళండి. చూడండి, నా కోసం కాకపోయినా ఆ బిడ్డ ముఖం చూసైనా వెళ్ళండి. అమ్మా సుగుణ, ఏడుస్తున్నావమ్మా? ఏడు. ఎప్పుడైనా నేను చేసుకున్నానమ్మా, ఎప్పుడైనా చేసుకున్నానా? లేదమ్మా, ఏడోకమ్మా. తప్పు నీ ఒక్కదాంటే కాదమ్మా, 2 చేతులు కలిస్తేనే కదమ్మా చప్పుడు ఏది. నువ్వు పుట్టినప్పుడే బాగా నేను మూడమ్మా. వాడు ఎక్కడున్నా నేను తీసుకొస్తానమ్మా, నేను తీసుకొస్తాను. సీత, పురోహితుని పిలిచి మంచి ముహూర్తం ఏర్పాటు చేసి ఉంచు. నేను వచ్చాక కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు. వస్తానమ్మా, తీసుకొస్తాను. నీ మొగుడిని తప్పగా తీసుకొస్తాను. ఏడోకమ్మా, తీసుకొస్తాను. సీత, అమ్మాయి జాగ్రత్త.
పిచ్చి పట్టిందా? బదలాయని నా కొడుకును వదిలేమని నువ్వు చెప్తున్నావా తల్లి? అమ్మా అమ్మాయి ఎవడో పెద్ద మీద వచ్చాడు కొడుకని చెప్పి డబ్బు గుంజడానికి. అతను ఎవరు అనుకుంటున్నావు? జమీందారు వెంకటరావు గారు అబ్బాయి. వాళ్ళ నాన్నగారు ఎప్పుడో చచ్చిపోయారు. నువ్వు జమీందారు బిడ్డవరా? మీ నాన్న ఎప్పుడో చచ్చిపోయాడా? నా ముఖం చూసి చెప్పరా, నా ముఖం చూసి చెప్పరా ఆ మాట. గీత, గీత, ఇదంతా నిజం నమ్ముతున్నావా? ఆయన ఎవరో నాకు తెలియదు. నా ముఖం చూసి చెప్పరా, నేనెవరో నీకు తెలీదా? రంగయ్య, మీ అబ్బాయి పెళ్ళేంటగా? ముహూర్తం ఎప్పుడు? ముహూర్తం ఎప్పుడు? ముహూర్తం ఎప్పుడు? ముహూర్తం ఎప్పుడు? ఏ రంగయ్య, మీ అబ్బాయి పెళ్లికి ముందే హాస్పిటల్ పెట్టిస్తానన్నావు. ఎప్పుడు పెట్టిస్తున్నావు? ఏంటి హాస్పిటల్? బావా, ఈ రాత్రికి బుర్ర కథ ఉంది. నువ్వు చెల్లమ్మ రావాలి, తప్పకుండా రావాలి. కొత్త కథ, కొత్త కథ, కొత్త కథ, కొత్త కథ. మూడు రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉందమ్మా. శాస్త్రి, అన్ని ఏర్పాట్లు చేసుకోవడానికి 3 రోజులు సరిపోతాయా? 3 రోజులు ఎందుకు? 3 నిమిషాలు చాలు ముగ్గురం ఊరు పోసుకోవడం. ఏమిటండి, ఏం జరిగింది? అయ్యా శాస్త్రి గారు, తమ దయచేసి. అబ్బాయి ఏడండి? లేడు. అంటే అక్కడ లేడా? ఉన్నాడు, ఇక్కడికి మాత్రం రాడు. ఎందుకని? వాడి అమ్మ నాన్న చచ్చారని. అసలు ఏం జరిగిందండి? వాడిని ఏమైనా అన్నారా? వాడిని అనడానికి వెళ్ళలేదు, నేను పడ్డానికి వెళ్ళాను. ఏదో నచ్చ చెప్పి తీసుకురాలేకపోయారా? ఆ 3 ముళ్ళు వేయించేసేవాళ్ళం. ఆ 3 ముళ్ళు మన ముగ్గురిని వేసుకోమన్నాడు. వాడు ఒక జమీందారు బిడ్డని పెళ్లి చేసుకుని హాయిగా పండగ చేసుకుంటున్నాడు. ఏమిటి, పెళ్లి చేసుకున్నాడా? సీత, నీకెప్పుడో చెప్పానే, బిడ్డల మీద ఆశ పెంచుకోవడం కన్నా పాలిచ్చి ఆవును పెంచుకోవడం మంచిదని. గడ్డి తిన్నాని పాలిస్తుంది, వీడు పాలు తాగే విషయం కక్కాడే. సుగుణకి వాడికి ఏ సంబంధం లేదన్నాడే. అసలు నీ కొడుకే పుట్టలేదే, పుట్టినవాడు ఏనాడు చచ్చాడే. వాడు లేడు, వాడి తాలికి ఏ వస్తువు ఇంకా ఉండడానికి వీలేదు. అసలు వాడు ఊసి ఎత్తడానికి వీలేదు. ఎంత పని చేసావు తల్లి, నువ్వు ఏమన్నా అయిపోతే మేమేం కావాలి? వాడు ఆ పని చేసి రాక్షసుడు అయ్యాడు, నువ్వు ఈ పని చేసి నన్ను రాక్షసుని చేస్తావా? ఎందుకమ్మా ఇంత ఘోరం తరబెట్టావు? అవును, రేపు నలుగురిలోనూ ఎలా తలెత్తుకు తిరగాలా అనేగా ఈ పని చేయబోయావు. నేను మాత్రం తిరగలనా తల్లి? నలుగురు వచ్చేది, రంగయ్య నీ కొడుకు ఎప్పుడు డాక్టర్ తిరిగి వస్తాడు, ఎప్పుడు ఆసుపత్రి పెడతావు నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్పగలనమ్మా? అవును, అందుకే ఈ రాత్రి ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. అవును సీత, వెళ్ళిపోవాలంతే. స్వామి, మమ్మల్ని ఎందుకు ఇలా బాధ పెడుతున్నాం? మేమేం పాపం చేశాం? చేతికందొచ్చిన కొడుకుని దూరం చేశాం. అభోశుభం తెలియని ఆ పిల్లని ఈ లోకం నుంచే తీసుకువెళ్ళిపోయావు. కల్లా కపటం ఎరుగని ఆయన కళ్ళు తీసేసావు. ఇక మిగిలింది నేను, ఆ పసిబిడ్డ. మమ్మల్ని మాత్రం ఎందుకు వచ్చావయ్యా? వస్తున్నావా? ఎవరిని సీత తిడుతున్నావు? దేవుణ్ణా?
పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఎందరు నన్ను చూస్తాడు? నిన్ను నన్ను చూడడానికి నీ కొడుకే తీరిక లేదు. లోకంలో ఉన్న ఇంతమంది తల్లిదండ్రులను చూడడానికి ఆ దేవుడికి మాత్రం ఎక్కడి నుంచి ఉంటుందే తీరిక? పిచ్చిదానా. నిజంగా దేవుడికే కాని కళ్ళుంటే మీ కళ్ళు ఎందుకు పోతాయండి? నా కళ్ళు పోలేదు సీత, దేవుడు తీసుకుపోయాడు. ఒరే, నీ కళ్ళు ఇచ్చింది నీ పాపిష్టి కొడుకుని చూడ్డానికి కాదురా అని తీసుకుపోయాడు. మంచి పని చేశాడు సీత, మంచి పని చేశాడు. సీత, ఏమండి? నాకు చిన్న పని చేసి పెడతావా? ఏమిటండి? తెచ్చి పెడతానంటే చెప్తాను సీత. చెప్పండి, తప్పకుండా తెచ్చి పెడతాను. నాకు కొంచెం విషయం తెచ్చిపెట్టి సీత. ఏమండి, ఎందుకు అలా మాట్లాడుతారు? ఏమి లేదు సీత, కనీసం నరకంలోన్నా సుఖపడదామని. అంటే మేమంతా స్వర్గానికి వెళ్ళి సుఖపడతాం అనుకుంటున్నారా? పిచ్చిదానా, నువ్వు స్వర్గానికి పోతే మాత్రం నీ కొడుకు కొంతకాలానికి అక్కడికే వస్తాడే. అక్కడ కూడా నిన్ను సుఖపడినవాడు. సీత, పోనీ మన ఇద్దరం కలిసి నరకానికి వెళ్ళిపోదామా? ఒకడికి జడిసి మనం ఎందుకు పారిపోవాలండి? తల్లిదండ్రుల్ని కాదని కొడుకు తప్పించుకున్నా, భర్తను కాదని ఏ భార్య తప్పించుకోలేదు. భర్త తెస్తే ఆనందంగా తినే ప్రతి ఆడది అవకాశం దొరికితే తాను కష్టపడి భర్తను సుఖపెట్టాలనుకుంటుంది. ఏమండి, మీరేమి బాధపడకండి, నేను ఉన్నానంటే. బాధపడితే పోయిన కళ్ళు మళ్ళీ వస్తాయా? రాక్షసుడిగా మారిన కొడుకు మనిషి మళ్ళీ మన మధ్యన ఉంటాడు. సముద్రంలో కెరటాలు కోపంతో ఎంత మీద గురికినా మళ్ళీ చప్పబడి వెనక్కి పోవలసిందే. మన బాధ కోపం కూడా అంతే సీత. కానీ కానీ ఏది ఎలా జరగాలంటే అలా జరుగుతుంది. ఎవరు? సీత, నువ్వమ్మా? ఏం చేస్తున్నావు తల్లి? నీళ్లు తాగుతున్నాను తాతయ్య. ఆకలి వేసినప్పుడు నీళ్లు తాగితే పోతుందన్నావుగా, అందుకని. అమ్మా, నీకు కూడా నీళ్ళు తేనా తాతయ్య? వద్దమ్మా. ఏ ఆకలేయడం లేదా? లేదమ్మా, ఆకలికి నేనంటే భయం, అందుకని నా దగ్గర రాదమ్మా. మరి నాన్నమ్మ దగ్గరికి వెళ్తుందా? నాన్నమ్మ దానికి చుట్టం, అందుకని బయటికి కనపడలేదమ్మా. నాన్నమ్మ వచ్చింది తాతయ్య. వచ్చిందా సీత? ఎలా ఉందండి? నువ్వు ఉండగానే వెళ్ళిపోనుంది సీత. మీరు పోతే నేను మాత్రం ఉంటాననుకున్నారా? ఇదిగో, మనం బ్రతకాల్సింది మన కోసం కాదు, దీనికోసం. దేవుడు దీన్ని ఎలాగో దిక్కులేని దాన్ని చేశాడు. మనం కూడా దిక్కులేని దాన్ని చేసిపోతే అదేమవుతుంది? మీరు ఇవన్నీ మనసులో పెట్టుకుని బాధపడకండి. ఇంకా మనకేమీ పర్వాలేదు. నాకు పని దొరికిందండి. పని దొరికిందా? ఏం పని సీత? పెద్ద పనేం కాదండి, వంట చేసి పెట్టడమే. మీరు లేవండి, అన్నం తిందరుగాని. లక్ష్మి, తినండి. మరి నీకు? నేను అక్కడే తిన్నానండి. తినండి. సీత, చివరికి ఏ స్థితికి వచ్చానో చూసావా? ఇప్పుడు ఏమైందండి? కొడుకు చేతి కూడి తినాల్సిన ఈ రోజుల్లో నీ చేత కూలి చేయించుకుని తింటున్నారు సీత. భలేవారండి, ఇది కొడుకన్నమే అనుకోండి. భగవంతుడు ఈ రూపాన్ని పంపించాడు. నీ పిచ్చి గాని భగవంతుడు కొడుకు ఇద్దరు ఒకటేనే. అబ్బా, ఏమిటండి గొడవ? ముందు అన్నం తినండి. ఇదిగో చుట్ట. ఎవరు బాబు? గీత గారి అబ్బాయిని. అవును, నీకు కళ్ళు లేవా? లేవు బాబు, పోయాయి. ఎలా పోయాయి? కర్మకాయలు పోయాయి బాబు. మరైతే నిన్నెవరు చూస్తారు? నా కొడుకు బాబు. కొడుకా? అతనేం చేస్తాడు? రోజు నా పక్కలో పడుకుంటాడు. ఏ? వాడికి నేనంటే అంత ప్రేమ. మరి నీకు అన్నం
అన్నం పెట్టడు బాబు, బంగారం ముద్దలు చేసి తినిపిస్తాడు. అంత మంచివాడా? చాలా మంచోడు. దేవుణ్ణి చంపి ఆడు పుట్టాడు. తాతయ్య తాతయ్య, అక్కడ ఆ పిల్లలందరూ చదువుకుంటున్నారు, నేను వెళ్ళి చదువుకుంటాను తాతయ్య. చదువా? మనకొద్దమ్మా. ఈ పాప ఎవరు? ఆ దేవుడు కూతురే బాబు. మరైతే స్కూల్లో చేర్చరాదు? స్కూలా? మాకచ్చిరాదు బాబు. ఏ? నేను బడికి పోను. నా బంగారు కొండరా, పోరా నాన్న. పోనంటే పోను. పెద్ద డాక్టర్ కావాలరా. ఆ తర్వాత నెత్తిని పెద్ద బండరాయి పెట్టాలి. నీకేం కావాలో చెప్పరా, చెప్పు. ఏం కావాలరా నీకు? ఆడికి పెళ్ళం కావాలయ్యా. పెళ్ళం. ఎవరయ్యా నువ్వు? నేను కూడా నీలాంటి తండ్రినే బాబు. సంతోషించాలే, పోరా. ఇదిగో ఈ రూపాయి తీసుకో. ఇంకో రూపాయి. ఎందుకయ్యా డబ్బులు ఇచ్చి పిల్లాన్ని అలా పాడు చేస్తావు? ఇదిగో ఇప్పటికే కళ్ళు పోయాయి, రేపు కాళ్ళు కూడా పోతాయి. నోరు మూసుకుని పడుండు. నాకు కళ్ళు కాళ్ళు పోతే నీకు తలకాయ పోతుంది. పోరా పిచ్చోడా, అనుభవం మీద గాని తెలియదులే. అమ్మా లక్ష్మి, ఏం తాతయ్య? మీ నాన్నమ్మ ఇంకా రాలేదుగా, నువ్వు ఎలా వెళ్తావమ్మా? అదే తాతయ్య చూస్తున్నాను. కనీసం రైలు ఛార్జీలైనా తెస్తే సరిపోతుంది. రా బాబు, నేనంతా రాలేదే. నేనంతా నాటకం రిహార్సల్ రాలేకపోయాను. ఏం లక్ష్మి, ఎక్కడికి ప్రయాణం? ట్రైనింగ్కా? అవునన్నయ్య, భగవంతుడు చల్లగా చూస్తే మరొక 5 నెలలకి నర్స్ ట్రైనింగ్ పూర్తయిపోతుంది. తర్వాత నువ్వున్నావు, భగవంతుడున్నాడు. ఇదంతా నీ చలవే బాబు. అందరూ వద్దుంటున్నా కూడా వినిపించుకోకుండా తెగించి దానికి నర్సు చదువు చెప్పించావు. తండ్రి బతికుండు కూడా చేయలేని పని నువ్వు చేసావు నాయన. నిజంగా దానికి అన్నున్నా కూడా ఇంత బాగా చూసేవాడు కాదేమో. అదేమిటి రంగయ్య, లక్ష్మిని నర్సు ట్రైనింగ్ ఎందుకు పంపించాను అనుకున్నావు? దాని వెనకాల ఎంత కథ ఉందనుకుంటున్నావు? నేను డాక్టర్ అయ్యేసరికి లక్ష్మి స్టాఫ్ నర్స్ కావాలి, నేను హాస్పిటల్ పెట్టాలి. అప్పుడు మేమిద్దరం కలిసి ముందు నీ కళ్ళు బాగు చేయాలి. నాకు కళ్ళు తెప్పిస్తావా? నాకు కళ్ళు తెప్పిస్తావా? వద్దు బాబు, వద్దు. కళ్ళుంటే చాలా పాపాలు చూడాలి. కళ్ళు మూసుకుని ఇలాంటి కమ్మని మాటలు వింటుంటే కాలం గడిచిపోతుంది. అది చాలు బాబు. తాతయ్య, నానమ్మ వచ్చేసింది. ఏమ్మా, నే బయలుదేరినా? వద్దమ్మా, 2 రోజులు పోయాక వెళుతూ. ఏ? మా ఇంట్లో జీతం వాయిదా వేసింటారు, అందుకని నీ ప్రయాణం కూడా వాయిదా పడింది. అవునా సీతమ్మ? ఇన్నేళ్లుగా నీ చేతనం తింటున్నాను, ఆ మాత్రం గ్రహించలేనుకుంటున్నావా? లక్ష్మి, ఇదిగో ఈ 100 తీసుకో. బాబు, మంచికి కూడా ఒక హద్దంటూ ఉండాలి. దాటితే మంచి అనిపించుకోదు. రంగయ్య, ఇప్పటికే నువ్వు చేసిన సహాయాలకి ఏం చేయాలో తోచక బాధపడుతున్నావు. ఇంకా ఎందుకు బాబు మా మీద పిచ్చి అభిమానం చూపించి మమ్మల్ని మరింత పిచ్చి వాళ్ళని చేస్తాం? రంగయ్య, దాని అర్థం నేను పరాయి వాడినేగా. మీరంతా నా వాళ్ళు అనుకున్నాను. నేను చేస్తున్నది మంచి పని అనుకున్నాను, కానీ దాని మూలంగా ఒక మంచి మనసును గాయపరుస్తున్నాను అనుకోలేదు. నన్ను క్షమించరండి. వస్తా. నేను రంగయ్య. ఏం బాబు ఇలా వచ్చావు? ఏం లేదు, మా ఇంటికి తీసుకెళ్దామని. వీటిగా? ఎందుకు బాబు? ఏం లేదు, సీతమ్మకి. సీతమ్మకి ఏమైంది బాబు? తల తిరిగి కింద పడిపోయింది. దెబ్బ తగిలిందా? ఏం లేదు, నేను తీసుకెళ్దాం వచ్చాను. పద బాబు. రంగయ్య, ఇదే మా ఇల్లు. రంగయ్య, అమ్మా, అమ్మా, అమ్మా. ఎవరు నువ్వు? సీతమ్మ కోసం వచ్చానమ్మా. బాబు తీసుకొచ్చాడు. ఇదంతా నిజం నమ్ముతున్నావా? ఆయన ఎవరో నాకు తెలియదు. నా మొహం చూసి చెప్పరా? నేను ఎవరో నీకు తెలీదా? ఎవరతను? సీతమ్మ మొగుడమ్మా. సీతమ్మ ఇది? మీ బాబు కట్టించిన గెస్ట్ హౌస్ లో ఉంది. ఓహో, అక్కడ ఉంచారా? వెరీ గుడ్. మా గెస్ట్ హౌస్ కదా.
బాబు నా సీత ఏది? ఇదిగో ఇక్కడే మంచం మీద రంగయ్య. ఇంట్లో గాలి అది రాదని మా నాన్నగారు చిన్న గెస్ట్ హౌస్ కట్టించారు. అదే ఇది. అలాగా బాబు, మీ నాన్నగారు ఎంత పుణ్యాత్ములు. సీత సీత సీతమ్మ నిద్రపోతుంది. ఇలా రా. నువ్వు ఇక్కడ కూర్చో. నేను ఇప్పుడు వస్తాను. బాబు ఇది నా సీత. ఇక్కడే ఉందన్నయ్య. ఇదిగో నీ సీతమ్మ. సీత ఇప్పుడు ఎలా ఉంది సీత? నిన్ను ఈ స్థితికి తెచ్చింది నేనే కదా సీత. నువ్వు కూడా పోతే నేనేమైపోతాను? పెట్టే దిక్కు కాదు కదా, కనీసం పలకరించే వాళ్ళు కూడా ఉండరు సీత. అదే బాబు ముందు అన్నం తిను. వద్దు బాబు. ఏ నా చేత్తో నువ్వు తినకూడదా? ఎన్నాళ్ళు సీతమ్మ చేత్తో నేను తిన్నాను. ఈ ఒక్కరోజు నా చేత్తో నువ్వు తిని రంగయ్య. తిని రంగయ్య. బాబు నిన్ను చూడ్డానికి ఆ దేవుడు ఒక్క క్షణం కళ్ళిస్తే బాగుంది. ఒక్క క్షణం ఏమిటి? నీకు పూర్తిగా కళ్ళు వచ్చేస్తా రంగయ్య. తిను తిను. ఏమండి ఇక్కడికి ఎలా వచ్చారు? సీత నీకు ఇప్పుడు ఎలా ఉంది? అసలు ఏమైంది సీత? నాకేమీ కాలేదండి, కళ్ళు తిరిగే అంతే. బాబు ఈయన రావడం మీ అమ్మగారు నాన్నగారు చూడలేదా? చూశారు. చూసారా? చూసి ఏమీ అనలేదా? వాళ్ళేదానివే, వాళ్ళే ఉంటారు. ఎవరిని అడగలేదా? అడిగారు. మీ ఆయనని చెప్పాను. ఏమండి వెళ్ళిపోదాం. ఎక్కడికి? నువ్వు కదలడానికి వీలేదు, మాట్లాడడానికి అసలు వీలేదు. లేదు బాబు, ఇప్పుడు నాకు బాగానే ఉంది. సీతమ్మ నేను చెప్తున్నాను, నువ్వు ఉండాల్సిందే. రేపు ఉదయం ఊరు వెళ్తున్నాను, మళ్ళీ తిరిగి ఎల్లుండి వచ్చేస్తాను. ఈ లోపల నీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడమని డాక్టర్ గారిని తీసుకురమ్మని మా నాన్నగారితో చెప్పి వెళ్తాను. వద్దు బాబు వద్దు. చూడు రంగయ్య. అలాగే బాబు, నేను ఉంచుతాగా, ఉంచుతా. చెప్పకుండా వచ్చేసాం. వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు? వాళ్ళు అలా అనుకునేవాళ్ళు కాదండి. అనుకోకపోవచ్చు, కానీ అక్కడ ఉంటే ఎంత బాగుండేది. ఈ పాటికి డాక్టర్ వచ్చేవాడు, చూసేవాడు. అబ్బా ఇప్పుడు నాకేమైందండి? నేను బాగానే ఉన్నానుగా. సీత ఏం లేదండి, ఏం లేదండి, ఏం లేదు. సీత 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 ఏం లేదండి, ఏం లేదు. సీత ఏమండి? అంటే అంటే ఏం జరిగింది? బాబు ఏం జరిగిందో చూడడానికి కళ్ళు లేవు కదా బాబు. సీతకి ఏం జరిగిందో తెలియట్లేదు, మాట్లాడట్లేదు బాబు. చంద్రం నువ్వు వెళ్ళి డాక్టర్ని తీసుకురా. ఓకే. ఐఎమ్ సారీ బాబు. డాక్టర్ ఏంటి బాబు ఏం జరిగింది? ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. ఎన్నాళ్ళ నుంచో వ్యాధి ముదిరిపోయింది. ఆమె ఆయుష్ కొద్ది క్షణాలే. డాక్టర్ నా సీత ఆయుష్ కొద్ది క్షణాల్లో ఉందా? అంటే నాకంటే ముందు నా సీత చచ్చిపోతుందా డాక్టర్ గారు? వెళ్ళలేదు బాబు, వెళ్ళలేదు. సీత కంటే ముందు నేనే చచ్చిపోవాలి. ఆవిడ చేతిలోనే నేను చచ్చిపోవాలి డాక్టర్ బాబు. నన్ను చంపేయండి డాక్టర్ బాబు. డాక్టర్ బాబు నన్ను చంపేయండి డాక్టర్ బాబు. అంటే అంటే ఆనంద్, ఆనంద్ వచ్చావా? వచ్చావా నాయన? కనీసం పోయేటప్పుడైనా తులసి తీర్థం పోతావని వచ్చావా నాయన? ఇన్నాళ్ళు నీ ఇంట్లో ఉన్నా అమ్మా అన్న పిలుపుకు దూరం అయ్యానురా. ఒక్కసారి అమ్మా అని పిలువరా. సరే నేను వెళ్ళిపోతున్నా, ఒక్కసారి అమ్మా అని పిలవరా, పిలవరా. సీత 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 మాట్లాడుతున్నావు సీత? ఎవరితో మాట్లాడుతున్నావు సీత? ఆ దుర్మార్గుడు ఇక్కడికి వచ్చాడా? నువ్వు విన్నాను ఆ దుర్మార్గుడు ఇంట్లో పనిచేసావు సీత? చెప్పు సీత, నిజం చెప్పు. లేదండి, లేదు, నా కొడుకు దగ్గర పనిచేయలేదు. సీతమ్మ ఏమిటి సీతమ్మ?
కొడుకేమిటి పనిచేయడం ఏమిటి? ఎవరితో ఎక్కడుంటాడు చెప్పు సీతమ్మ. లేదు బాబు, నాకెవరు లేరు. లేకపోతే ఆనందం ఎలా అన్నా? ఆ ఇంట్లోనే పనిచేస్తున్నాను ఎలా చెప్పు? ఇన్నాళ్ళు నువ్వు పనిచేసింది మా ఇంట్లో కదా, మా నాన్న పేరే ఆనంద్. సీత చెప్పు, నిజం చెప్పు. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు సీత. నా మీద ఒట్టేసి చెప్పు, నేను చచ్చినంత ఒట్టు. మాట్లాడకండి. అవునండి. సీత ఎంత పని చేసావు సీత? ఇంతకాలం ఆ రాక్షసుడి దగ్గర ఊడిగం చేశావా? లేదండి, ఎవరికి చేశాను? నా కొడుక్కి చేశాను, కోడలికి చేశాను, నా మనవడికి చేశాను. ఏమిటమ్మా నువ్వు అనేది? మా నాన్న నీ కొడుక? ఇన్నాళ్ళు ఈ నిజాన్ని ఎందుకమ్మా దాచావు? బాబు, వాడు అమ్మాయికుడు, వాడికి ఏమీ తెలియదు. కాదు, అన్నీ తెలుసున్న రాక్షసు. కన్న తల్లి తండ్రి ఎదురుగా ఉన్నా తల్లి తండ్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డ కసాయి వాడమ్మా. కన్న తల్లి చేత ఊడిగం చేయించుకుంటూ ఆ తల్లినే అమ్మా అని పిలవలేని దౌర్భాగ్యుడమ్మా. నాకు తండ్రి కాదు, నీకు కొడుకు కాదు, నేనమ్మా, నేనే నీ కొడుకు. బాబు, బాబు, అమ్మా, మేమెవరో నీకు తెలిసినట్టు వాడికి తెలియ నీకు బాబు. వాడు బాధపడతాడు, బాధపడతాడు. అమ్మా, ఏమండి, ఏమండి, నేను వెళ్ళిపోతున్నానండి. సీత నన్ను రోజులు పెట్టి వెళ్ళిపోతావా? నన్ను ఒక్కడిని చేసి వెళ్ళిపోతావా సీత? నీ చేతుల మీదుగా వెళ్ళిపోతున్నాను. ఆడదానికి అంతకన్నా అదృష్టం ఏముంది? ఆనంద్ గారు పని మనిషి చనిపోయారట. ఎక్కడేనండి బాబా? ఆనంద్ గారి పని మనిషి ఇక్కడే ఇక్కడే. ఏనాయనా? ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లే చూడమన్నారండి. ఆయన వస్తే రేపు వస్తారంటండి. వారు చూడడానికి రేపు వస్తారా బాబు? ఒగ్గు పోసి ఊడ్చేది, పాలు పోసి పెంచేది అంత పని మనిషే కదా బాబు. అలాంటి పని మనిషి చచ్చిపోతే ఆరు చూడడానికి వస్తారు. తప్పు బాబు, తప్పు. కళ్ళు పోతాయి. నా కళ్ళు అందుకే కదా బాబు పోయే. నేను తాతయ్య కదా బాబు, రంగయ్యని, గుడ్డి రంగయ్య. తాతయ్య, దయచేసి మీరు ప్రశాంతంగా ఉండండి. ఎలా ఉండగలనమ్మా? నా కొడుకు తల్లిని కాటికి పంపడానికి మనుషుల్ని పంపాడు తల్లి. బాబు, ఎంతమంది బాబు మీరు వచ్చింది? నలుగురు బాబు. నలుగురు. ప్రపంచంలో కావలసిన వాళ్ళు కోట్ల కొద్దీ ఉండొచ్చు, కానీ ఆఖరికి మోసుకుపోవడానికి నలుగురు కావాలిగా. అందుకే అన్నారు పెద్దలు, నలుగురితోటి మంచిగా ఉండరా. ఎందుకు? ఆఖరికి కాటికి మోసుకుపోవడానికి ఆ నలుగురు అన్నా మిగులుతాయి. మోసపండి బాబు, మోసపండి. నా సీత అదృష్టవంతురాలు బాబు. నేను నలుగురన్నా మిగిలేదు. మోసపండి బాబు, మోసపండి. ఇప్పుడేనమ్మా. చీకట్లో పుట్టి చీకట్లో పెరిగిన వాళ్ళు చీకట్లోనే కలిసిపోవాలమ్మా. ఆ దుర్మార్గుడు ఇక్కడికి వచ్చి నా సీతను చూడడానికి వీల్లేదు. ఆ రాక్షసుడు ఇక్కడ రావడానికే వీల్లేదు. వచ్చినా సరే తలకురువి పెట్టే హక్కు అతనికి లేదు. ఆ హక్కు నాకు. నేనే కొడుకు. తలకురువి నేను పెడతాను. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం. ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం. ఇంత నాటకం. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం. ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం. ఇంత నాటకం.
స్వార్థంతో కానివాడయ్యాడు. ఉన్న భార్య స్వార్థంతో కనివే చాలించింది. నా స్వార్థం కోసం ఉన్న వాళ్ళ బ్రతుకులు ఎందుకు నాశనం చేయాలి? నేను ఎవరి కోసం బ్రతకాలి? ఇంకెవరి కోసం బ్రతకాలి? నేను ఎందుకు బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? అయితే నా బాకీ ఎవడిస్తాడు? అసలు ఎవడు తీరుస్తాడని అరవకండి. ఇంతకీ మీ బాకీ ఎంత? 1,10,000. ఇదిగోండి, అయ్యగారు ఇచ్చారు, తీసుకువెళ్ళండి. అయ్యా, మా మీద మీకెందుకు ఇంత భయం? కన్న కొడుకే మమ్మల్ని మన్నించినప్పుడు మీరెందుకు విడిపించారు? కన్న ప్రేమను చంపుకోలేక, కన్న కొడుకును కటకటాలలోకి పంపడం ఇష్టం లేక, కొడుకుగా నువ్వు చేసిన పాపాలు తండ్రిగా తిరిగి నువ్వే అనుభవించడం చూసి సహించలేక. నాన్న ఎవరు కొడుకు? ఏనాడు 10 మందిలో నీ నాన్నను తెలియదన్నావో ఆనాడే నీ నాన్న చచ్చాడు. ఏనాడు నీ తల్లిని నీ ఇంట్లో పని మనిషిగా సమ్మతించావు ఆనాడే నీ తల్లి చచ్చింది. నీ తల్లి చనిపోయిందని తెలిసి కూడా తల కొరివి పెట్టడానికి కూడా రాలేదో ఆనాడే కొడుకుగా నువ్వు కూడా చచ్చావురా. అవునా? నిజంగా నేను ఏనాడో చచ్చిపోయా. ఎదురుగా కన్న తండ్రి ఉంటే నాన్న అని పిలవలేని నాలాంటి నీచులు కళ్ళ ముందే కన్న తల్లి ఊడిగం చేస్తుంటే చూసి తల్లినని చెప్పుకోవద్దనే నాలాంటి దౌర్భాగ్యులు. నేను అంతస్తు ఉందనుకుని గాలిలో మేడలు కట్టి గాల్లోనే తిరిగే నాలాంటి అధములు పుట్టి పెరిగి బ్రతికి ఎవరికి ఉపయోగం నాన్న? నాలాంటి కొడుకులు బ్రతికి కళ్ళ ముందు ఉండటం కంటే చచ్చి నరకంలో ఉంటే కన్నవాళ్ళైనా సుఖపడతారు. కొడుగ్గా నేను తల్లిదండ్రులకు ఏం చేశాను? తండ్రిగా అన్ని అనుభవించాను. చేసిన తప్పులు తెలుసుకున్నాను. నోరారా ఒక్కసారి క్షమించాను నాన్న. నాకంటే నిన్ను క్షమించవలసిన వాళ్ళిద్దరూ ఎప్పుడో స్వర్గానికి వెళ్ళిపోయారు. నేను కూడా వాళ్ళతో పాటే వెళదాం అనుకున్నా. కానీ దేవుడు ఒప్పుకోలేదు. కారు కింద పడిపోయిన నన్ను ఎవరో ఆసుపత్రికి చేర్చారు. ఆ సంగతి విన్న నా మనవడు, అదిగో ఆ దేవుడు పరిగెత్తుకు వచ్చారు. ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోదామనుకున్న నాకు మళ్ళీ లోకం చూపిస్తామని నా కళ్ళు బాగు చేయించారు. నాకు చూపు తెప్పించారు. నీ డబ్బుతో కాదు నాయన, అమ్మా, నీ డబ్బుతో కూడా కాదు. మావయ్య, ఆడదానికి అత్తే తల్లి, మామే తండ్రి అంటారు. తండ్రి లాంటి మిమ్మల్ని తన పొగరుతో తరిమి వేశాను. ఎన్నో ఆశలు పెంచుకున్న కొడుకుని మీ నుంచి దూరం చేశాను. దానికి ఫలితం మా బిడ్డే మాకు దూరం అయ్యాడు. మావయ్య, మీరు కూడా ద్వేషిస్తే మేమేం కావాలి? మీ మీద ద్వేషమే ఉంటే మిమ్మల్ని మార్చడానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అవతారం ఎత్తవలసిన అవసరం లేదమ్మా. ఇంతకాలం మిమ్మల్ని సరైన దారిలో పెట్టడానికి ప్రయత్నించిన ఈయనెవరనుకుంటున్నావు? మీ లాయర్ పరమాత్మరావు. మీ ఇంటి కోడలుగా వచ్చి అత్త బ్రతుకేమిటో చూపించిన అమ్మాయి పల్లిది కాదు, కల్లుది కాదు. నీ కొడుకుతో డాక్టర్ చదువుకుంటున్న లాయర్ గారి అమ్మాయి. మీ ఆశీస్సులు రాణి సహకారం లేకపోతే ఇంత ధైర్యంగా ఇన్ని పనులు చేసుండేవాడిని కాదు. మీ చేతులతో మా తాతయ్యని, మా నాన్నని, మా అమ్మని నాకు అప్పగించారు. మీకెంతో రుణపడి ఉంటాను. మీ రుణం ఉంచుకోం బావగారు. బావగారు? అవును బాబు. మీ తాతగారికి నాన్నగారికి ఇష్టమైతే మా అమ్మాయి నీకు, మా అబ్బాయికి మీ చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. శుభం.